మరి ఈరోజు మనం శుక్రవారం శ్రావణ మాసం 14వ తారీఖు నాడు ఆ తల్లి ఆ దుర్గాభవాని దుర్గాదేవి ఆలయం నుంచి మనం విజయవాడ మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు మనం అనుకున్నట్టుగానే ఈరోజు ఉదయం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వరుణ యాగం చేసుకోవడం జరిగింది. మరి 50 మంది మన పాఠశాల విద్యార్థులు, వేద పాఠశాల విద్యార్థులు ప్లస్ అర్చక స్వాములు, పండితులు, ఈవో గారు, నేను అందరం ఉదయమే 6 గంటలకు నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో 2 గంటల సేపు వాళ్ళందరం కూడా ఉంచి జపాలు మంత్రాలు అన్నీ చేసుకొని పైకి రావడం జరిగింది. అలాగే మనం ఈరోజు చాలా రద్దీగా ఉంది దేవాలయం. మరి అంతరాలయం ఇప్పుడే ఆపమని మనం రద్దీ తగ్గడం కోసం స్పీడ్గా దర్శనం చేసుకోవడం కోసం అన్ని లైన్లు ఆపైన పంపించమని ఆదేశించడం జరిగింది. మరి చాలామంది ఉదయమే ఇంట్లో పూజ చేసుకుని వస్తారు, కొంచెం లేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం ముందు, కానీ ఉదయం నుంచి బాగా ఒత్తిడిగా ఉండడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాం. మరి ఎంతమంది వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేదు ఈరోజు. మరి వాళ్ళందరికీ హ్యాపీగా దర్శనం జరుగుద్ది. ఈ నెల మొత్తం కూడా ప్రతి శుక్రవారం ఇలాగే వస్తారని మేమంతా కూడా అనుకుంటున్నాం. మా యొక్క ట్రస్ట్ బోర్డు కానీ, మా యొక్క సిబ్బంది కానీ, మరి ఎంతమంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఈ నెలలో మేము చక్కగా వాళ్ళకి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం దర్శనాలు అనేది. మరి అలాగే మనం 27వ తారీఖు నాడు ఆమె వరలక్ష్మి అవతారంలో దర్శనం ఇస్తారు. మరి అట్లాగే అదే రోజు మనం కింద మరి ఎన్నో 2 ఏళ్ల నుంచి కష్టపడి మంచి 2 కొత్త భవనాలు పెట్టుకున్నాం. ఆ కొత్త భవనాల పేరు శ్రీ కనకదుర్గ మహాప్రసాద సదన్ అని పేరు నామకరణం చేయడం జరిగింది ప్రభుత్వం వారు. మరి అలాగే రెండోది మన లడ్డూపోటుకు కూడా శ్రీ దుర్గాభవాని మహాప్రసాద భవనం అని ప్రభుత్వం వారి నామకరణం చేయడం జరిగింది. ఆ 2 కూడా రేపు 27వ తారీఖున మనం ఓపెన్ చేసుకుంటున్నాం. మరి అలాగే ఇంకా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి మనకి. ఆ అభివృద్ధి పనులు కూడా ఈ 2 అయిన తర్వాత 1/1 ఆ రోజుల్లో పెట్టి సెకండ్ ఘాట్ రోడ్డు కానీ, మరి అలాగే భక్తులకి రీతిని కూడా పడుకోవడానికి ఎంతోమంది మొక్కుని వస్తారో సుమారుగా 1000 మంది పడుకోవడానికి వసతులు కానీ, రూమ్స్ కానీ, మన ముందు ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి, అభివృద్ధి పనులు. అవి చాలా మార్పులు తీసుకురావాలి ఈ దేవాలయంలో. అవన్నీ కూడా మేము 1/1 చేసుకుంటూ వస్తాం. జై భవాని.